వచ్చేసి గంటకు వచ్చేసి 4 క్వింటాలు 4 నుంచి 5 క్వింటాలు కట్ చేస్తుంది. దానికి చెక్క కూడా దాంట్లో కుట్టి కూడా కొంచెం లైట్గా పెద్దగానే ఉంటుంది. కాబట్టి వాటికి కూడా అంతే తింటున్నాయి కాబట్టి ఫార్మర్స్ ఏముంటుందంటే మీకు ఇది తినడం వల్ల మీకు ఎలాంటి లాభం ఉంటుంది అంటే మీకు బాగుంటుందా అంటే కట్టె వేస్ట్ కాకుండా ఉంటుందా? కట్టె వేస్ట్ ఆకు తినడం వల్ల అంటే పోయడం వల్ల నీకు ఎట్లాంటి లాభం ఉంది? బెనిఫిట్ ఉంటుందా అంటే కట్టె వేస్ట్ కాకుండా ఉంటుంది. కట్టె వేస్ట్ అయితే అంటే నువ్వు అంటే అప్పుడు ఈ మిషన్ పెట్టుకోవడం వల్ల నీకు లాభం ఉందా నష్టం ఉందా? లాభమే ఉంటుందా? అంటే మిషన్ పెట్టుకోవడం వల్ల లాభం ఉంటుంది అంటే నీకు ఇంతకు ముందు అంటే కట్టె అనేది డైరెక్ట్ తీసుకొని ఆకు మేయగానే కట్టె తీసుకొని పెంట మీద పడుతుంది. అంటే ఇప్పుడు నీకు కట్టె వేస్ట్ కాకుండా ఇప్పుడు మిషన్ పట్టుకోవడం వల్ల నీకు ఏమవుతుందంటే ఆకు అనేది వేస్ట్ ఆకు కట్టె రెండు కూడా నీకు బెనిఫిట్ గా ఉంటుంది కదా. అంటే నీకు పాలకి ఎక్కడ వస్తుంది? నీకు ఎన్ని పాలు వస్తున్నాయి? 10 దాకా వస్తున్నాయి. ఎన్ని పశువులు ఉన్నాయి మొత్తం కంప్లీట్గా? 6 పశువులు అన్నింటి మొత్తం గ్రేడెడ్ ఉన్నాయా? గ్రేడెడ్ ముర్రా ఉంటున్నాయి. ఇప్పుడు అంటే చూసినా మనం ఇప్పుడు అంటే ఒక ఫార్మర్ని చూసి ఇంకో ఫార్మర్ కూడా ముందుకు రావడానికి అంటే ఎలాంటి చెట్టు నిర్మించుకోకుండా ఒక చెట్టు కింద కూడా మనం బతకచ్చు, జీవనోపాధి కూడా గడపచ్చు అనేది మనం దీని ఉదాహరణ బట్టి తీసుకోవచ్చు.